తీషా బేయావ్ సందర్భంగా చరిత్రలో జరిగినటువంటి 5 సంఘటనలు సెక్షన్గా ఒక్కొక్కసారి మనం ఈరోజు ధ్యానం చేస్తాం. అంతకుముందు ఆల్రెడీ మనం చాలా విషయాలు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం తోరా స్టడీ చేయడం జరిగింది. ఈ దినము మనం ఓవరాల్ వ్యూ డిఫరెంట్ విషయాలను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు తోరా స్టడీ గిద్యోన్ గారి యొక్క కుటుంబము, శాంత్ కుమార్ గారి యొక్క కుటుంబము, బోని రాజు గారి యొక్క కుటుంబం, వారు ముగ్గురు తీషా బేయావ్ సందర్భంగా ఈరోజు చేసేటటువంటి యొక్క తోరా స్టడీ ద్వారా దేవుని యొక్క ఆలయము మరలా కట్టబడాలని, దేవుని సన్నిధి భూమి మీద రావాలని, చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి వారి యొక్క భూ ప్రాంతానికి చేరాలని, ఇప్పుడు ప్రస్తుతం ఒక చాలా భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము, చాలా టెన్షన్గా ఉండింది. నైట్ ఏ సమయంలోనైనా సరే అటాక్ జరుగుతుందని, కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. ఇప్పుడు వరకు అంటే ఐ డోంట్ నో ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. ఉదయం నుంచి మనం ఆరాధనలో ఉన్నాం. సో దేవుని యొక్క కాపుదల కొరకు, నడిపింపు కొరకు, అదే మాదిరిగా ఇక 3 కుటుంబాల విమోచన కొరకు సంపూర్ణంగా దేవుని యొక్క మార్గంలో నడిపించబడట కొరకు చేస్తూ ఉన్నాం. హషేం తన చిత్తానుసారంగా తన ప్రణాళికలో ఉన్న రీతిగా, తాను ఆశించినటువంటి రీతిగా ఇటు కార్యములు జరిగించుగాక. ప్రతి ఏటా అంటే ఎప్పుడు చెప్తుంటాను, దేవుని యొక్క టైం లైన్లో మనం నడుస్తూ ఉండాలి అని. ఈ సంవత్సరం ఎందుకో కానీ ఒక తెలియలేని ఒక హృదయంలో ఆనందం, సంతోషం. కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇది విమోచన కాలంలో ఫైనల్ రిడెంప్షన్ టైంలో ఉన్నాము అని చెప్పి. సో దానికి తగినటువంటి రీతిగా మనం దేవుని యొక్క టైం లైన్లో మనం నడుస్తున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్పిరిచువల్ సెన్సెస్ అనేది మనం బాగా గ్రహించగలుగుతాం. స్పిరిచువల్ ఎసెన్స్ గ్రహించగలుగుతాము అని అంటే, ఏ టైప్ ఆఫ్ కార్యాలు భూమి మీద దేవుని ప్రణాళిక ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనే ఆ విషయాలు గ్రహించినప్పుడు దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు అది ఒక చాలా బాధాకరమైన ఒక అట్మాస్ఫియర్, చాలా వేదనతో కూడిన ఒక వాతావరణం. అది ఒక టైం పీరియడ్. ఒక జనరేషన్ ఏమో సడన్గా విమోచించబడే టైంలో ఉంది చూడండి. ఆ నైట్, పెసహ్ నైట్, వాళ్ళు బయటికి రాబోతున్నారు, బయటికి వెళ్ళబోతున్నారు అన్నప్పుడు ఆ యొక్క వాతావరణం ఎలాగుంటుంది? వాళ్ళందరూ కూడా హషేం చెప్పినటువంటి రీతిగా గొర్రెను తీసుకొని వచ్చి రెడీ చేయడం, సిద్ధపరచడం. ఈరోజు నైట్ మనకి విమోచన జరగబోతుంది అనే న్యూస్ తెలిసిన తర్వాత అంతవరకు ఉన్నటువంటి ఆ యొక్క బాధ ఒక్కసారి ఏమైపోతుంది,
టుడే నైట్ ఈజ్ అ టైమ్ ఆఫ్ రిడెంప్షన్ అనే ఒక సంతోషం. సో ఆ అట్మాస్ఫియర్ డిఫరెంట్ కదా. సో అలాగే అక్కడి నుంచి మనం వారు విమోచించబడి బయటికి మోషే గారి యొక్క నాయకత్వంలో నడుచుకొని వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆ సంతోషం, తర్వాత అదొక ఫీలింగ్. ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు అదొక ఫీలింగ్. ఆ తర్వాత మళ్ళా సీనాయి కొండ దగ్గర దేవుని సన్నిధి ప్రత్యక్షంగా వారు పొందుకుని అదొక ఫీలింగ్. ఆ తర్వాత మళ్ళా మనం స్పైస్ రావడం, రాంగ్ రిపోర్ట్స్ ఇవ్వడం, తర్వాత బంగారు దూడ చేసుకోవడం, అప్పుడు మళ్ళీ డిస్ట్రాక్షన్స్ జరగడం, వారి యొక్క అదో డిఫరెంట్ అట్మాస్ఫియర్. 40 సంవత్సరాలు మళ్ళీ బాధాకరమైన ఒక పరిస్థితులు అరణ్యంలో తిరగాల్సిన ఒక సిట్యువేషన్. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ యెహోషువ యొక్క నాయకత్వంలో వారు కనాను దేశం స్వాధీనపరచుకోవడం అనే ఆ మూమెంట్ ఉంది, అదొక ఫీలింగ్. సో ఆ డిఫరెంట్ వాతావరణంలో ఏర్పడుతున్నటువంటి ఆ ఫీలింగ్స్. ఇప్పుడు ఈరోజు నిజంగా ఇది బాధాకరమైనటువంటి దినం అయినప్పటికీ నాకైతే నా హృదయంలో రిడెంప్షన్ టైం అనే నా అంతరాత్మలో, అంటే ఈ బాధాకరమైన దినాలు, ఈ తిషేబే అనేది సంతోషకరమైన దినంగా మారిపోబోతుంది. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్, యుద్ధం జరుగుతుంది, మామూలుగా మనం మాట్లాడుకుంటున్నాం. వాట్ హ్యాపెన్స్, ఒక బాంబు వచ్చి డైరెక్ట్గా అల్-అక్సా మీద పడి ఫటా. సో అప్పుడు ఆ వాతావరణం అంతా చల్లా చెదురు అయిపోయి ఒక్కసారి మాస్కి అక్కడి నుంచి నిర్మూలన చేయబడే ఆలయం, టెంపుల్ కట్టడానికి సిద్ధమైతే ఎలా ఉంటుంది? వి డోంట్ నో. ఇప్పుడు అంటే ఆయన వర్షిప్ చేస్తున్నప్పుడు అనిపించింది, ఏమనిపించిందో షేర్ చేస్తున్నా. ఇప్పుడు తిషేబే ఈరోజు నెక్స్ట్ ఇయర్ ఇలాంటి ఒక సంఘటన జరిగితే, అలాంటి ఒక పరిస్థితుల్లో అప్పుడు సేజెస్ అందరూ అంటే టెంపుల్ నిర్మాణానికి కావలసిన ఇప్పటికే చాలా వరకు చాలా వీడియోస్ యూట్యూబ్లో మీరు చూడవచ్చు. మషియాకు గురించి, టెంపుల్ గురించి, మషియాకు గురించి, టెంపుల్ గురించి, మషియాకు గురించి, టెంపుల్ గురించిన వీడియోస్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతా ఉన్నాయి. ఆలయం గురించిన విషయాలు చాలామంది రబ్బీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు థర్డ్ టెంపుల్ మన సమీపంలో కూడా మీకు వీడియో పెట్టాను. అందరూ లీవైట్స్, లేవీలు ఇప్పుడు ఆలయం మన కట్టడానికి రెడీ అయిపోతే పరిచర్య చేయడానికి యాజకులు కూడా సిద్ధంగా ఉండాలి కదా, రెడీగా. అప్పుడు తడుముకోవడం కాదు, ఎనీ టైం టెంపుల్ మైట్ కమ్ అనే ఒక ఆలోచనతో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. పెసాక్ ఆఫరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సుక్కోత్కి తర్వాత సుక్కోత్ ఫెస్టివల్లో షవోత్ ఆ యొక్క వాటర్ డ్రాయింగ్ ఫెస్టివల్, దాని యొక్క అన్ని నమూనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత లేవీల యొక్క కాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, పాటలు. తక్కువైన ఆలయం వస్తే వాళ్ళందరూ ఏమై ఉండాలంటే ఎక్విప్ అయి ఉండాలి, తడుముకోకూడదు. నెక్స్ట్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనే తడబాటు లేకుండా వాళ్ళకి పరిచయం ఉన్నట్టుగానే ప్రతి ఒక్క సేవ ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు వారికి అప్పగించిన సేవ పిన్ పాయింట్గా చేయగలిగిన ఒక స్థాయి. సో రబ్బీ గారు చెప్పినటువంటి ఆ యొక్క మాట, టెంపుల్ ఆవరణము 90 లక్షల మంది పట్టేటటువంటి ఒక ఆవరణం కట్టబడుతుంది, 3వ దేవాలయము. అదొక పాయింట్. తర్వాత విమోచించబడేటటువంటి ఒక టైంకి ఇది ఫస్ట్ జనరేషన్, రిడెంప్షన్కి ఫస్ట్ జనరేషన్, ఎగ్జైల్ ముగింపుకి లాస్ట్ జనరేషన్ అన్న. తర్వాత ఇంకొక రబ్బీ గారు
చెప్పినటువంటి మాట ఏంటి? కొత్త పాయింట్ ఒకటి నేర్చుకున్నాను మన మీటింగ్లో. ప్రతి తరములో ఒక సినగాగ్ ఉంటుంది. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్ దేర్ విల్ బి ఎ సినగాగ్ దట్ రిప్రజెంట్స్ ద హోలీ టెంపుల్. దేవుని ఆలయానికి సాదృశ్యంగా, దేవుని ఆలయానికి రిప్రజెంట్ చేస్తూ ప్రతి తరములో ఒక సినగాగ్ ఉంటుంది. ఈ తరములో ఉన్నటువంటి సినగాగ్ గురించి చెప్పారు. అడ్రస్ 770 ఈస్టర్న్ పార్క్వే అని చెప్పారు. ఈ తరంలో ఉన్నటువంటి టెంపుల్ని సాదృశ్యంగా ఉండే ఆ యొక్క సినగాగ్ 770 పార్క్వే ఈస్టర్న్ పార్క్వేలో ఉంది అని చెప్పారు. 770 అని అనగానే ఫస్ట్ థాట్ నా మైండ్లోకి వచ్చింది ఏంటంటే షెవా మిత్స్వోత్ ఫర్ ద 70 నేషన్స్ అని. 7 ఆజ్ఞలు 70 దేశాలకు అనే థాట్ నాకు వచ్చింది. అది వినగానే అది షేర్ చేశాను రబీ మోషే పేరెంట్స్ గారికి. అయిపోయాను కానీ లుక్ ఎట్ దిస్ 7 is 70 అంటే వాట్ రాబై had told with regard to 770 ఈస్టర్న్ పార్క్వే షెవా మిత్స్వోత్ టు 70 నేషన్స్, లుక్ ఎట్ దిస్ అని అన్నప్పుడు ఆయన చాలా అప్రిషియేట్ చేసి, యా వాట్ యూ సెడ్ ఇస్ రైట్, దిస్ ఇస్ రైట్. సో 70 దేశాలకు 7 ఆజ్ఞలు వెళ్తుంది అన్న దానికి సాదృశ్యంగా ఆ ఏరియా పేరేంటి 770. మిరాకిల్, అది చాలా అద్భుతం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏమవుతుంది? ఒక ప్రిపరేషన్ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది. ఒక మంచి ఈవెంట్కి ప్రిపేర్ అయిపోతుంది. ప్రిపరేషన్ టైం అని చెప్పాలి. ఇప్పుడు సిద్ధపడే సమయం. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ టైం ఫర్ ద కమింగ్ ఆఫ్ ద థర్డ్ టెంపుల్, ఫర్ ద కమింగ్ ఆఫ్ ద మస్సియా. ఇదంతా కూడా ఎవరు ఎంత బాగా నువ్వు ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ ఆ వాతావరణం కూడా పరలోకం తెరిచిపెట్టి ఉంది, అది గమనించాలి. అలాంటి ఒక వాతావరణం తెరిచిపెట్టి ఉంది. ఎవరంతా నడుస్తూ కనెక్ట్ అవుతూ ఉంటారో నిజంగా దే కెన్ ఫీల్ దట్ ప్రెజెన్స్ అన్నమాట. వారు వ్యక్తిగతంగా ఇక్కడ ఒక అన్య దేశంలో మనం ఇట్టే అనుభూతి ఎంతో కొంత అనుభూతి పొందగలుగుతున్నాము అంటే ఇజ్రాయేల్ భూభాగంలో ఇంకెంత అనుభూతి పొందగలుగుతారని అనిపిస్తుంది. లాస్ట్లో ముగింపు మాటలు చెబుతూ మెస్సియాకు వచ్చి అందరినీ నవ్వుతూ పలకరించి, అందరినీ ఫేస్ చేసి పలకరించినప్పుడు ఆ సంతోషం ఎంత గొప్పగా ఉంటుంది కదా అని ఏడ్చేశారు రబ్బీ గారు, లిటరల్గా. అప్పుడు అది నిజంగా మనకి ఆ యొక్క ఎస్సెన్స్ మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడే ఉంది ఆ ఎస్సెన్స్ అనేది. చెప్తున్నాను నిజంగా, నేను మా థియరీ కాదు, నేను ఫీల్ అవుతున్నాను వ్యక్తిగతంగా. ఆ యొక్క ప్రెసెన్స్, ఆ రిడెంప్షన్ అనే ఆ యొక్క విమోచన అనేటటువంటి ఆ ఎస్సెన్స్, ఆ సారం లిటరల్గా ఫీల్ అవుతున్నాను. మీరు నడిచి చూడండి, మీరు కూడా అదే మాదిరిగా ఆ లైన్లో మీరు కనెక్ట్ అయ్యి నడవగలుగుతారు. టైం ఎంతో లేదు, ఎక్కడో లేదు, చాలా దగ్గర ఉన్నాం. వీఆర్ వెరీ క్లోజ్. నిజంగా ఒక్కొక్క మాట వింటున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఇలాంటి ఒక విమోచన టైంలో ఫస్ట్ జనరేషన్లో నేనున్నాను. ఈ ఫస్ట్ జనరేషన్లో నేనున్నాను అనే ఆ సంతోషము ఇంత కాదు. అది ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ అని చెప్పుకోవడానికి, నా సోల్ విమోచించబడిపోతుంది అనే ఆ అనుభూతి చెందడానికి, ఆ అంతరాత్మ యొక్క సంతోషము నేను ఎక్స్ప్రెస్ చేయలేనండి. ఐ కాంట్. ఒక్కొక్కసారి కన్నీళ్ళు వచ్చేస్తుంది, ఒకసారి ఆనందం తట్టుకోలేక ఏడుపు వచ్చేస్తుంది. ఇలాంటి ఒక విమోచన టైంలో నన్ను సజీవుగా ఉంచావే, విమోచించబడడానికి ఇట్టి అవకాశం నాకు ఇచ్చావని ఐ థ్యాంక్ గాడ్ లిటరలీ ఫర్ సో మెనీ టైమ్స్. ఎందుకంటే ఇది ఎంత విలువైనది, ఇది ఎంత కాస్ట్లీయెస్ట్ ఒక వ్యక్తి పొందుకోగలిగిన గొప్ప అత్యధికమైన
ఈ చూడండి, ఈ యొక్క పురస్కారాలు అంటారు కదా, హానరబుల్ మెడల్స్ కానీ, హానరబుల్ దాన్ని ఏమంటారు, టైటిల్స్ కానీ అది ఏదైనా ఈ ప్రపంచంలో ఒక అవార్డు పొందుకుంటే దానికి మేము ఇది పొందుకుంటున్నాము అనే ఒక చాలా గొప్పగా ఉంటుంది. కానీ నాకైతే నా వ్యక్తిగతంగా నేనేమనుకుంటానంటే, ఒక మనిషి అత్యధికంగా టాపెస్ట్ ఉన్నతమైనటువంటి పురస్కారం ఏదైనా ఉందండి అంటే అది ఆయన చేత విమోచించబడటమే. అదే నీకు నాకు మనకి ఐ ఫీల్ దట్ నాకు వ్యక్తిగతంగా పొందే ఒక గొప్ప అవార్డు, దేవుడు నా కొరకు ఇచ్చే ఒక గొప్ప అవార్డు, అంతకంటే మించింది ఇంకొకటి లేదు. నాకు చాలు, నా లైఫ్కి చాలు, నా సోల్కి చాలు. నా సోల్ విమోచించబడుతుంది అని అంటే అది నాకు చాలు. అంతకంటే గొప్ప బహుమానం నాకు ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోతుంది. నా సోల్ విమోచించబడుతుంది అన్నప్పుడు నా జన్మ ధన్యమైపోతుంది. నాకు ఇంకేం వద్దయ్యా. మస్బి అంటున్నప్పుడల్లా, నీ గుప్పిలి వెప్పి అంటున్నప్పుడల్లా, నీ కృప ఒక్కటి చాలు, ఇంకేం వద్దు నాకు. నీ సన్నిధి మాత్రం ఉంచు, అది చాలు. ఈ లైఫ్ టైంకి అది చాలు. ఏమి నేను బ్రతికి ఉన్నంత కాలము నీ సన్నిధి ఉంటే అంతకు మించిన అవసరత ఇంకోటి నాకు ఏమొద్దు. నడిపిస్తే చాలు. సో ఈ దినము తిషా బేఆవ్ అంటే ఆవ్ నెల 9వ తారీఖు అని అర్థం. తెలియనాడు చాలామంది తెలుసు, బట్ స్టిల్ ఒకసారి. ఆవ్ నెల 9వ తారీఖు. తిషా అంటే 9. తిషా బేఆవ్ అని అంటే ఆవ్ నందు 9 అని అర్థం. మిష్నా తానీత్ 4th chapter 6 to 8 వర్సెస్లో డిస్కషన్ చేస్తున్నారు. ఏమని డిస్కస్ చేస్తున్నారంటే, మిష్నాలో 5 calamities, 5 మేజర్ కమ్యూనల్ ఫాస్ట్ డేస్, 5 దౌర్భాగ్యకరమైన లేకపోతే దుఃఖకరమైనటువంటి పరిస్థితులు జరిగాయి. తమ్మూజు నెల 17వ తారీఖున 1, తర్వాత ఆవ్ నెల 9వ తారీఖున. మనకందరికీ తెలుసు, చరిత్రలో 17th of తమ్మూజ్ నెల 17వ తారీఖున చరిత్రలో జరిగిన 5 దుఃఖకరమైన బాధాకరమైన జూయిష్ చరిత్రలో జరిగింది ఏంటి? నంబర్ 1, బంగారు దూడ చేసుకొనినందున దేవుని చేత వ్రాయబడిన 2 రాతి పలకలు మోషే గారు విరగొట్టారు. ఇది ఫస్ట్ కలామిటీ అన్నమాట. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము గోడలకు కన్నం పెట్టాడు. నంబర్ 2, యెరూషలేము గోడలు బద్దలు చేశాడు. 3వది, మొట్టమొదటి దేవాలయంలో రోజు అర్పించే బలులు నిలిచిపోయాయి. డైలీ ఆఫరింగ్ వాజ్ స్టాప్డ్. ఎందుకు అనంటే వారు చుట్టుముట్టేశారు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేకుండా. సో లోపల ఉన్న వారు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, లోపలే వాళ్ళు క్లోజ్ అయిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి తమ్మూజ్ నెల 17th మొట్టమొదటి దేవాలయంలో బలులు ఆగిపోయింది. కారణం ఏంటంటే బలి పశువులు లేవు. 4వది, రోమన్ జనరల్ అపోస్టమస్ తోరా చుట్టను కాల్చివేయడం జరిగింది. పరిశుద్ధమైన తోరా, పవిత్రమైన తోరాను వాడు తగలబెట్టాడు, రోమన్ జనరల్. అండ్ దెన్ 5, పరిశుద్ధ దేవుని ఆలయంలో విగ్రహం నిలపడం అనేది జరిగింది. దేవుని ఆలయంలో విగ్రహాన్ని నిలిపేశారు. ఇవి చరిత్రలో జరిగిన 5 సంఘటనలు 17th of తమ్మూజ్. ఇప్పుడు తిషా బేఆవ్ రోజు ఆవ్ నెల 9వ తారీఖున చరిత్రలో జరిగిన 5 సంఘటనలు, దుఃఖకరమైన బాధాకరమైన సంఘటనలు. నంబర్ 1, మోషే గారి చేత పంపించబడిన కనాను దేశము వేగు చూడడానికి పంపించబడిన 12 మంది పెద్దలు, గోత్ర అధిపతులు పెద్దలు వెళ్ళారు. రిటర్న్ వచ్చిన తర్వాత 10 మంది
రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు ఆ దేశం గురించి. సో అప్పుడు ఏడుపు, అంగలార్పు, చాలా గోల గోల చేసి అంగలార్చారు, ఏడ్చారు. దేనికేంటంటే వారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అయ్యో మేము నాశనం అయిపోతామా, వారంతా ఆజానుబాహుల్లాగా ఉన్నారు, మిడతల్లాగా మనం ఉన్నాం అని అంటే ఏ రకంగా మనం గెలుపొందగలుగుతాము అనేటటువంటి సో హషేమ్, ఓకే మీరు అనవసరంగా ఈ దినము నా యందు నమ్మిక ఉంచకుండా ఏడ్చారు కదా, అంగలార్చారు కదా, మీకు ఇది దుఃఖదినంగా చరిత్రలో ఉండిపోతుందని చెప్పారు. అదే ఈరోజు ఫస్ట్ జరిగినటువంటి సంఘటన. నెంబర్ 2, రెండవ ఈవెంట్ ఏంటి? ద ఫస్ట్ టెంపుల్ బిల్ట్ బై కింగ్ సోలమన్. రాజు అయినటువంటి సోలమోన్ గారు కట్టించినటువంటి మొదటి ఆలయము 586 BCE. 586 BCE, బిఫోర్ కామన్ ఈరా. నెబుకద్నెజర్ బబులోను రాజు వచ్చాడు. ఆయన మొట్టమొదటి దేవాలయాన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఇప్పుడు ప్రస్తుతం తోరా స్టడీస్ వింటున్నప్పుడు, రబ్బీలు చెప్తున్నటువంటి తోరా స్టడీస్ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే నెక్స్ట్ లెవెల్ అని అంటే ఇంతవరకు ప్రపంచంలో జరిగిన తోరా స్టడీస్ ఒక విధానంలో వెళ్తే ఇప్పుడు వెళ్తున్నటువంటి తోరా స్టడీస్ ఎలాగున్నాయనంటే చాలా లోతైన విషయాలు, అంటే అవగాహన అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మనం క్లియర్గా చూడగలిగేటటువంటి రీతిలో అవగాహన చేసుకునేటటువంటి రీతిలో ఉన్నాయి. ఏమిటి చూడగలిగడం, ఏంటి అవగాహన చేసుకోవడం అంటే ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద తోరా. ఇప్పుడు చెప్తున్న ఈ ఇన్సిడెంట్స్, డార్కెస్ట్ ఇన్సిడెంట్స్, 9th డార్కెస్ట్ ఇన్సిడెంట్స్ జరిగింది. నన్ను మోషే గారు వచ్చారు, రాతి పలకలు పగలగొట్టేశారు. చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్ లా కనిపిస్తుంది. వెళ్ళారు, 10 మంది వేగు చూశారు, వచ్చారు, రాంగ్ రిపోర్ట్. 12 మంది వచ్చారు, 10 మంది రాంగ్ రిపోర్ట్ ఇచ్చే ట్రాజిక్ ఇన్సిడెంట్ చూస్తున్నాం. నెబుకద్నెజర్ వచ్చి 17 తమ్మూజు గోడలు పగలగొట్టి లోపలికి రావడం, యెరూషలేము గోడలు కన్నం పెట్టడం, తర్వాత 586 BCలో 9th ఆలయాన్ని డిస్ట్రాయ్ చేయడం, నాశనం చేయడం, పరిశుద్ధ తోరాని తగలబెట్టడం రోమీలు. ఈ డిస్ట్రక్షన్స్ అన్నీ మనం చూస్తున్నప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తున్న విషయం ఏమిటంటే ఒక వ్యక్తి తాను కట్టుకున్న ఇల్లు ఎందుకు పడగొట్టాడు, ఒక వ్యక్తి తాను కట్టుకున్నటువంటి, తాను ఉండడానికి తాను కట్టుకున్న ఇల్లును ఎందుకు పగలగొట్టాడంటే మరింత అద్భుతమైనటువంటి బిల్డింగ్ లేపడానికి. పడేసి ఊరుకోవడానికి కాదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అనేవి ఇట్స్ నాట్ ట్రాజిక్, బట్ సంథింగ్ గ్రేటర్ ఇస్ గోయింగ్ టు కమ్. చాలా గొప్పది రాబోతుంది, ఘనమైనది రాబోతుంది, అమోఘమైనది రాబోతుంది, చాలా ఉన్నతమైనది రాబోతుంది అన్నది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఈ విషయాలు. దీస్ ఆర్ నాట్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్. సేజెస్ చెప్పే మాట ఏంటంటే దీస్ ఆర్ నాట్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్, దీస్ ఆర్ మోర్ లైట్. వెలుగు చాలా ఎక్కువగా పెరిగిపోతే ఆ వెలుగును మనం చూడలేము. మనం చెప్పాము 6 నెలల తోరా స్టడీలో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాం, 21 days, 21 రోజులు, 17th Tammuz to 9, 21 days యొక్క విషయాలు ఏమన్నా, ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ హోలీనెస్, ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ కెదూషా. సంవత్సరంలో ఉండేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన దినాల యొక్క పరిశుద్ధత ఓవర్ఫ్లో అయ్యి 21 daysలో ఫ్లో అవుతుంది అని అంటే ఇట్స్ సంథింగ్ రియలీ గ్రేట్. సంథింగ్ గ్రేట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద వరల్డ్. దానికి మన హృదయాలు ఏమవుతున్నాయి, ఆ దిశగా దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తే, నువ్వు ఒక్కసారి చెప్తున్నా, ఒక్కసారి యూ ట్రై టు అవాయిడ్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్, ఇమ్మీడియట్లీ యుల్ గో 10 feet ఫార్వర్డ్.
నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో తప్పు చేయడం ఆగి మంచి చేయడానికి నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేయు. సైకిల్ తొక్కుతున్నాడు, బీచ్ రోడ్లో సైకిల్ తొక్కుతున్నప్పుడు ఎదురుగాలి ఎలాగుంటుంది? చాలా హార్డ్గా ఉంటుంది, సైకిల్ తొక్కడం కష్టం. కానీ అట్ ది సేమ్ టైం నువ్వు అట్నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు నేను గాలి పుష్ చేస్తుంటే పెడల మీద కాలు వేస్తే చాలు సైకిల్ వెళ్ళిపోతుంది. అలాగనే ఈ టైం ఎలాగుందంటే ఎదురుగాలి కాదు, తోసే గాలి. దేవుని ఆత్మ నేను పుష్ చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి స్టేజ్లో నువ్వు ఒక్కసారి పెడల మీద కాలు వేసి చూడు, నీ జీవితం మార్పులు ఎలా జరుగుతాయో నువ్వు ఒక్కసారి చూడు, పరిశీలన చేసి చూడు. చాలా చాలా గొప్ప ఈవెంట్స్ మన ముందు అన్ఫోల్డ్ అవబోతుంది. దానికి మన హృదయాలు సిద్ధపడునుగాక. సిద్ధపరచడానికే దేవుడు మనకి ఎదురుగాలిని ఆపి ఇప్పుడు గాలి యొక్క డైరెక్షన్ ఇప్పుడు మారింది. గాలి యొక్క డైరెక్షన్ మారింది. ప్రపంచాన్ని దేవుడు పుష్ చేస్తున్నారు తన హోలీ టెంపుల్ వైపుకి, తన పరిశుద్ధత వైపుకి, తన యొక్క సేవకుడు మషియా యొక్క ఆగమనానికి, తన యొక్క ప్రసన్నత భూమి మీద వచ్చిన కొరకు ప్రజల్ని పుష్ చేస్తున్నారు టువర్డ్స్ ద టెంపుల్. దట్ వీ కెన్ ఫీల్ ఇట్ అంటే అర్థం చేసుకోండి. ఐ కెన్ ఫీల్ ఇట్. నీ సోలు టెంపుల్ వైపుకు, టెంపుల్ దిశగా పుష్ చేయబడుతుంది అన్న సంగతి గమనించాలి అందరూ. సో 586 BCEలో టెంపుల్ నాశనం చేశారు. ఇది రెండవ సంఘటన. నంబర్ 3, రెండవ దేవాలయము ఎజ్రా నెహెమ్యా ప్రవక్తల యొక్క ఆధ్వర్యంలో కట్టబడినటువంటి రెండవ దేవాలయము రోమన్స్ చేత 70 CE, కామన్ ఈరా 70 CEలో నాశనం చేయబడింది. తద్వారా 2000 సంవత్సరాల క్రితము రెండవ దేవాలయము నాశనం చేయబడి భూదిగంతాలకు ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడి ఉన్నారు. ఇప్పుడు టైం టు కమ్ బ్యాక్ హోమ్. ఇప్పుడు అందరూ కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు. నా భూమి, దేవుడు వాగ్దానం చేసిన భూమికి నేను రావాలి. I should come. So that's the third one. నాలుగవది ఏమిటి? The Romans subsequently crushed Bar Kokhba's revolt and destroyed the city of Betar. బెటార్ అనేటటువంటి పట్టణాన్ని రోమేలు, మరి బార్ కోఖ్బా గురించి చెప్పాలని అంటే 130 ఆ టైంలోని, ఏ టైంలో? August 4, 135 CE. బార్ కోఖ్బా గురించి మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ బెటర్, ఫాల్ ఆఫ్ బెటర్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతాను ఆ విషయం. సో రోమన్స్ బార్ కోఖ్బా యొక్క తిరుగుబాటును ఎదిరించి బెటార్ అనే పట్టణాన్ని సర్వనాశనం చేసేశారు చరిత్రలో 135 CE. అది ఎంత దగ్గర 5 లక్షల మంది పట్టణంలో ఉన్న, ఆ ఊర్లో ఉన్న 5 లక్షల మంది ఆ రోజు చంపబడ్డారు, వధించబడ్డారు. అండ్ దెన్ ద ఫిఫ్త్ వన్ ఏంటి? అదే సంవత్సరం 135 CEలో బార్ కోఖ్బా రివోల్ట్లో రోమన్ కమాండర్ టర్నస్ రూఫస్ plowed the site of the temple in Jerusalem. యెరూషలేము ప్రాంతాన్ని అంతటి దున్నేశాడు రోమన్ కమాండర్ టర్నస్ రూఫస్ అనేవి. ఇతని గురించి చెప్తున్నాడు రాషా అన్నట్టు, ద వికెడ్. టర్నస్ రూఫస్ ద వికెడ్ వన్ plowed the site of the temple in Jerusalem. So these are the events. అంటే తమూజ్ 15th 5, తిషా బయావు 6 నెల 9వ తారీఖు జరిగిన 5 సంభవాలు లేదా సంఘటనలు చరిత్రలో జరిగినవి. ఆ 9 ఈ స్పైస్
వచ్చి చెప్పితే 9వ తారీఖు ఇది జరిగింది అన్న దానికి ఎలా డేట్ ఏమైనా ఉందా, ఆధారం ఏమైనా ఉందా? స్పైస్ వెళ్ళారు, 40 రోజులు వేచి చూడడానికి వెళ్ళి రిటర్న్ వచ్చారు. అందులో 10 మంది రాంగ్ రిపోర్ట్ ఇచ్చినందున ఇజ్రాయేల్ ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, ఏడ్చారు, అంగలార్చారు అని టైము డేట్ ఏమైనా ఉందా? 9 జరిగింది అని. దాని 29Aలో సేజెస్ దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ డేట్ ఎలా తీసుకొని వచ్చారు అని. 9 అనే డేట్ ఎలా వచ్చింది? దానికి మనం నిర్గమకాండానికి వెళ్ళాలి. ఆ డేట్ మనకి కావాలి అంటే నిర్గమకాండం 40 అధ్యాయము 17వ వచనం. 40:17 2వ సంవత్సరమున మొదటి నెలలో, మొదటి నెల అంటే ఏమిటా నెల పేరు? నీసాన్. నోట్ చేసుకోండి. మొదటి నెల నీసాన్, మొదటి దినము అంటే నీసాన్ 1 ఏం చేయబడింది? మందిరము నిలువబెట్టబడింది. నీసాన్ 1 అంటే వారు బయటకు వచ్చిన 2nd ఇయర్ అన్నమాట. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండం 10:11 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీ 2nd మంత్ 20th డేట్. నీసాన్ తర్వాత వచ్చే మంత్ పేరేంటి? ఈఆర్ నెల 20వ తారీఖు. మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడెను కనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణాలు చేయసాగిరి. సో అప్పటి నుంచి వారి ప్రయాణం స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ER 20 స్టార్ట్ అయింది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ సంఖ్యాకాండం అదే 10వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. వారు అషేం కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. ER 22 3 days. ER 23. Note that date. ER 23. 3 దినముల ప్రయాణం చేసి రబ్బీ హమాబర్ హనీనా said, ఆ రోజే they turned away from God by displaying their anxiety about leaving Mount Sinai. వాళ్ళు వెను తిరగడం స్టార్ట్ అయింది అక్కడే అని అంటున్నారు రబ్బీ హనీనా. And it is written. తర్వాత నెక్స్ట్ 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు అని ఏడ్చారు. ఓకేనా? ఏడ్చారు. 11:4లో ఏడ్చారు, మాంసం మాకు ఎవరు పెడతారని ఏడ్చినప్పుడు అదే అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. 11:20 ఒక నెల దినముల వరకు అండర్లైన్ చేసుకోవాలి. అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తింటారు. సో ఇజ్రాయేలీలు బయలుదేరారు. ER 20 3 రోజులు ప్రయాణం చేశారు. ER 23 ఒక నెల రోజులు వాళ్ళు తింటారు. ఏ నెల? సివాన్ 29 days. అక్కడి నుంచి ER 23 నుంచి 29 days మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సివాన్ 22 వస్తుంది. సివాన్ నెల 22. ఆఫ్టర్ దిస్ Jews traveled to హజేరోత్. దీని తర్వాత హజేరోత్కి ప్రయాణం అయ్యారు. హజేరోత్కి ప్రయాణమే మిరియాముకి లెపర్సీ వచ్చింది లషోనోరా చేసినందున. సంఖ్యాకాండం 12:15
కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపటినే గడిపాను. మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకి సాగలేదు. C122 + 7 ఎంత అయింది? C127 29. ఇప్పుడు C1 29వ తారీఖులో ఉన్నాం. ఓకేనా? టైం లైన్ చూస్తున్నారా? సో ఇంక్లూడింగ్ ది 7 days ది రిమైన్ ఇన్ Azeroth until 29th of Sivan బిఫోర్ ట్రావెలింగ్ ఆన్ టు పారాన్. పారాన్ బయలుదేరక ముందు వారు ఇక్కడే ఉన్నారు. 29 Sivan 29వ తారీఖు. ఆ తర్వాత 13వ అధ్యాయము సంఖ్యాకాండం 2వ వచనం. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు మనుషులను పంపుము. సో ఇక్కడి నుంచి వారు మనుషులు పంపడానికి రెడీ అవుతున్నారు. 29th of Sivan మోషే గారు పంపించారు స్పైస్ని. 13:25 వారు 40 దినముల దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఎన్ని డేస్? Sivan 30 దినాలు, తమ్మూజ్ 29 దినాలు. నీసాన్, ఇయార్, Sivan 29 నుంచి 40 days వేసుకోండి. ఎక్కడికి వస్తున్నాము? డైరెక్ట్గా మనం ఆవ్ 9th వస్తున్నాం. అయితే సేజెస్ చెప్తారు, ఇట్స్ నాట్ 40 days బట్ 40 - 1 39 days. అంటే వారు ఆవ్ నెల 8వ తారీఖు తిరిగి వచ్చారు. ఆవ్ నెల 8వ తారీఖు తిరిగి వచ్చారు. ఆవ్ నెల 8వ తారీఖు. నంబర్స్ సంఖ్యాకాండం 14:1. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏ రాత్రి? 8 ఈవినింగ్ 9 స్టార్ట్ అవుతుంది. 9 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రాత్రి ఆవ్ 9 వారు ఎలుగెత్తి ఏడ్చారు. సో ఇది తిషాబే. ఆ 9 అనే డేట్ ఆవ్ నెల 9వ తారీఖు అని ఎలా చెప్పగలిగారు అని అంటే మనకి తల్మూదులో ఇచ్చినటువంటి వివరణ ఈ డేట్స్ని బట్టి. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్? యాక్చువల్ డేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద హోలీ టెంపుల్. చారిత్రాత్మకంగా హిస్టారికల్గా విచ్ డేట్? మనం తిషాబేవ్ అంటున్నాం కానీ ఆ డేట్స్ ఎట్లాగా? ఇప్పుడు ఫస్ట్ స్పైస్ ఏడ్చారన్న డేట్ చూపించాం ఎలాగని. ఇప్పుడు టెంపుల్, ఫస్ట్ టెంపుల్ యొక్క డిస్ట్రక్షన్ డేట్ తిషాబేవ్ ఆవ్ 9 ఎలా చెప్పగలిగారు? సోర్సెస్ ఏమిటి? మిష్నా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గమారాలో ఏం చెప్తున్నారంటే 2 రాజుల గ్రంథం 25:8-9. 2 రాజుల గ్రంథం 25:8-9 చూద్దాం. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున, 5వ నెల నీసాన్ నుంచి, నీసాన్, ఇయార్, సివాన్, తమ్మూజ్ అండ్ ఆవ్. 5వ నెల 7వ దినము. సో ఆవ్ 7. రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబుజర్దాను యెరూషలేమునకు వచ్చి 9లో అషేము మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్పించాను. ఏ డే అని ఉంది? ఆఫ్ 7 అని ఉంది. 7వ తారీఖు అని ఉంది. 9 ఎలా చెప్పారు? అయితే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 12-13. ఇర్మియా 52:12-13. 5వ నెల 10వ దినమున
5వ నెల 10 ఆవ్ 10. బబులోను రాజు నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబుజరదాను రాజ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చాను. అతడు అషేం మందిరమును రాజనగరను యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటి కాల్చి వేశాను. ఇక్కడ డేట్ ఏంటి? ఆవ్ 10. రాజుల గ్రంథంలో ఆవ్ 7. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇర్మియా గ్రంథం ప్రకారంగా చూసినప్పుడు ఏమని ఉంది? 19వ సంవత్సరం బబులోను రాజు ఎదుట నిలుచు నెబుజరదాను రాజ సంరక్షణ అధిపతి యెరూషలేమునకు వచ్చాను. ఏ రోజు? ఆవ్ 10th వచ్చాడా? వెండిడికా వచ్చే నాశనం చేశాడా అని ఉంది. 10th వచ్చాడా? 10th వచ్చి నాశనం చేశాడా? బట్ యాక్చువల్గా మనం తమ్మూజ్ 17 చూస్తున్నాం. యెరూషలేము గోడలు బ్రీచ్ చేశాడు తమ్మూజ్ 17. హి వాజ్ ఎర్లియర్, బిఫోర్, చాలా ముందే వచ్చి ఉన్నాడు. ఆ రోజు రావడం కాదు అది. సో ఇప్పుడు క్వశ్చన్, 7వ తారీఖా 10వ తారీఖా? రాజుల గ్రంథంలో 7వ తారీఖు అన్నది, ఇర్మియా గ్రంథంలో 10వ తారీఖు అన్నది. It is also impossible to say that the temple was burned on the 10th of Av. 10వ తారీఖు జరిగిందా 7వ తారీఖు జరిగిందా ఈ సంఘటన? వాట్ యాక్చువల్లీ అకర్డ్, ఏం జరిగింది అని అడుగుతున్నారు. సో దానికి సేజెస్ ఏం చెప్తున్నారంటే 7వ తారీఖు వాళ్ళు లోపలికి వచ్చారు. ఆవ్ నెల 7వ తారీఖు వారు లోపలికి వచ్చారు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చి 7, 8 ఈ 2 తారీఖులు వారు పరిశుద్ధ స్థలంలో భోజనం చేస్తూ, తింటూ, తాగుతూ, వ్యభిచారం చేస్తూ ఎంజాయ్ చేశారు 2 days ఆ పరిశుద్ధ సన్నిధిలో. Gentiles entered the sanctuary 7th and 8th, ate there, desecrated, అమంగళపరిచారు, వ్యభిచారం కార్యాలు క్రియలు చేశారు. సో 8వ తారీఖు రాత్రి చీకటి పడిన తర్వాత, అంటే 9వ తారీఖు అన్నమాట, నైట్ ఫాల్, దే సెట్ ఫైర్ టు ఇట్. అప్పుడు దాన్ని అగ్ని చేత కాల్చారు. అండ్ ఇట్ కంటిన్యూస్లీ బర్న్డ్ ద ఎంటైర్ డే. 9 నైట్ అయింది, నైట్ అంతా పగలంతా తగలబడుతూ కాలిపోయి ఉంది. 10th వరకు వెళ్ళింది. ఇర్మియా 6:4, ఇర్మియా గ్రంథం 6:4. అయ్యో మనకు శ్రమ, ప్రొద్దుగురుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి అనే ఈ మాటను బట్టి ఈవినింగ్, నైట్ ఫాల్ తగలబెట్టారు అనేది చెప్తున్నారు. This verse is interpreted as a prophecy about the evening when the temple was burned. ఆలయం కాల్చబడినప్పుడు ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్పబడుతుంది. And this is what Rabbi Yochanan meant when he said, Rabbi Yochanan గారు అంటారు, నేను కనుక ఉంటే ఈ ఫాస్ట్ అనేది తిషాబే ఆవు కాదు, 9th కాదు, 10th పెట్టేవాడిని అని అంటున్నారు. ఆవు 10th పెట్టేవాడిని. అయితే సేజెస్ అందరూ కూడా మాట్లాడి ఏ రోజైతే తగలబెట్టడం స్టార్ట్ చేశారో ఆ రోజు దీన్ని నిర్ణయించాలని వాళ్ళు నియమించుకున్నారు. ఏ రోజైతే తగలబెట్టే 8 నైట్ 9th స్టార్ట్ చేశారు తగలబెట్టడం. సో ఆ రోజు ఆలయం నాశనం చేయాలి. 9వ తారీఖు అంటే 8 సాయంత్రం, కన్క్లూజన్ ఆఫ్ షబ్బాత్. అది షబ్బాతు దినము. షబ్బాతు ముగించిన తర్వాత, అండ్ ఇట్ వాస్ ద ఇయర్ ఆఫ్టర్ ఎ సబాటికల్ ఇయర్. షబ్బాతు సంవత్సరం యొక్క నెక్స్ట్ ఇయర్ అన్నమాట అది. అండ్ ఇట్ వాస్ ద వీక్ ఆఫ్ ద ప్రీస్ట్లీ వాచ్ ఆఫ్ యెహోయారాబ్. యాజకుడైన యెహోయిరియాబు అనేటటువంటి యాజకుని పర్యవేక్షణలో ఉంది. అప్పుడంట సాయంత్రం ప్లాట్ఫామ్ మీద లేవీలైన వాళ్ళందరూ నిలబడి కీర్తన పాడుతున్నారు. ఏం కీర్తన? కీర్తన 94 పాడుతున్నారు వాళ్ళు. కీర్తన 94 పాడుతూ 23వ వచనం, మన దేవుడైన అషేము వారిని సంహరించును. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును.
మన దేవుడైన హషేం వారిని సంహరించును అనే మాట వాళ్ళు చదవలేదు. ముందుదే చదివారు. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును అనే ఆ మాటను చదివారు, పాడారు. అని వారి చెడుతనం బట్టి వారు సంహరించును అది చెప్పలేదు. అదే మాదిరిగా రెండవ దేవాలయము వినాశనం కూడా. సో వెన్ ద వికెట్, రెండవ దేవాలయం యొక్క నాశనం. టర్నస్ రూఫస్ ప్లౌడ్ ద శాంక్చురీ. దుష్టుడైనటువంటి టర్నస్ రూఫస్ ఏం చేశారు? యెరూషలేమును దున్నేశాడు. ఇది తర్వాత జరిగినటువంటి సంఘటన మాట్లాడుతున్నారు. రబ్బాన్ గమానియేల్ గారిని హతమొందించాలని తాకీదు రాయించారు. He was a senator, Turnus Rufus, the evil senator, provincial governor under the Roman Empire. A certain Roman officer came and stood in the study hall. ఒక ఆఫీసర్ వచ్చాడు, రోమన్ ఆఫీసర్ వచ్చాడు స్టడీ హాల్. వీళ్ళు ఈ రబ్బీలు అందరూ కూర్చొని చదువుతున్నారు, స్టూడెంట్స్ కూర్చొని చదువుతున్న స్టడీ హాల్కి వచ్చాడు. స్టడీ హాల్కి వచ్చి అక్కడ ఉన్న వ్యక్తిని పిలిచి సీక్రెట్గా చెవులు అడుగుతున్నాడు. ద మ్యాన్ విత్ ద నోజ్ ఈజ్ వాంటెడ్. ద మ్యాన్ విత్ ద నోజ్ ఈజ్ వాంటెడ్. ద మ్యాన్ విత్ ద నోజ్ ఈజ్ వాంటెడ్ అంటే దాని యొక్క అర్థము నిక్నేమ్ అన్నమాట. ఆయన ముక్కు కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఫిజికల్ అపియరెన్స్ ప్రకారంగా మనకి ఫిజికల్ అపియరెన్స్ని బట్టి నిక్నేమ్స్ పెడతా ఉంటారు. అలాగా ఈ రబ్బాన్ గమాలియేల్ గారికి నిక్నేమ్ ఏంటంటే ఎ మ్యాన్ విత్ ద నోస్, కొంచెం పొడుగ్గా ఉంటుందని. ఆయనకు ఉన్న టైటిలే అది, బాల్హా హోటెం. హీబ్రూలో బాలా హోటెం అంట. ద మ్యాన్ విత్ ద నోస్ ఈజ్ వాంటెడ్. అప్పుడు చెవిలో ఈ వ్యక్తి కావాలి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, నాకు గమాలియేల్ కావాలి అని. అతని మీద డెత్ వారెంట్ ఉంది. అప్పుడు రబ్బాన్ గమాలియేల్ గారు ఆ మాట విని ఆయన దాక్కోవడానికి వెళ్ళిపోయారు, హైడింగ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ రోమన్ ఆఫీసర్ ఆయన ఉన్నటువంటి ప్లేస్ తెలుసుకొని సీక్రెట్గా అతని దగ్గరికి ప్రైవేట్గా వెళ్ళి ఎవరికి కనిపించుకోకుండా అంటాడు, నేను నిన్ను రక్షిస్తే నన్ను రాబోయే రాజ్యంలోకి తీసుకొని వెళ్తావా అని అడుగుతారు. నేను రక్షిస్తాను, నేను యాక్చువల్గా నీ మీద పడిన ఉరిశిక్షను అమలు చేయడానికి వచ్చాను, నేను పట్టుకొని వెళ్ళి ఉరిశిక్ష చేయాలి. నేను నిన్ను తప్పిస్తే నువ్వు నన్ను రక్షిస్తావా, రాబోయే రాజ్యంలోకి తీసుకొని వెళ్తావా? స్వేర్ టు మీ, నాకు ప్రమాణం చేయండి అంటే హీ స్వోర్ టు హిమ్. అప్పుడు రబ్బాన్ గమాలియేల్ గారు అవును అని అంటారు, వాగ్దానం చేస్తారు, ప్రామిస్ చేస్తారు. అప్పుడు ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ బిల్డింగ్ మేడ మీదకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకొని పైనుంచి దూకేస్తాడు. రోమన్స్కి ఒక ట్రెడిషన్ ఉండేది, అదేంటంటే వెన్ దే ఇష్యూడ్ ఎ డిగ్రీ, వన్ ఆఫ్ దేర్ అడ్వైజర్స్ డైడ్, దే వుడ్ క్యాన్సిల్ ద డిగ్రీ. ఎప్పుడైతే ఒక చట్టం విధిస్తారో, ఇలాంటి ఒక మరణ శిక్ష ఇలా తీవ్రమైన చట్టాలు విధించినప్పుడు ఆ టైంలో ఆ రోమన్స్ అధికారులలో అడ్వైజర్స్ ఎవరైనా చనిపోతే వెంటనే ఆ డిగ్రీని క్యాన్సిల్ చేసేస్తారు. అది ఈ రోమన్ ఆఫీసర్కి తెలుసు. కాబట్టి అతను అడుగుతాడు, నన్ను తీసుకొని వెళ్తావా రాబోయే రాజ్యానికి అన్నప్పుడు ఎస్ అని అన్నప్పుడు ఈయన పైకి వెళ్ళి ఆయన రక్షించి తిను రాబోయే రాజ్యానికి వెళ్ళాలి అనే ఒక ఆశతో పైనుంచి దూకి చచ్చిపోతాడు. చచ్చిపోగానే పైనుంచి ఒక స్వరం వస్తుంది, డివైన్ వాయిస్ వస్తుంది, దట్ ఆఫీసర్ ఈస్ డెసిగ్నేటెడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్ టు కమ్. ఆ ఆఫీసర్ రాబోయే రాజ్యంలో ఉంటాడు అనే ఒక స్వరము పైనుంచి వచ్చింది. సో sages start when the temple was destroyed for the first time, మొట్టమొదటిసారి ఆలయము నాశనమైనప్పుడు many groups of young priests gathered with the temple keys in their hands. వాళ్ళందరూ యవనస్తులైనటువంటి ప్రీస్ యాజకులైన వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి ఆ దేవుని ఆలయపు తాళాలు పట్టుకొని ఆ పరిశుద్ధ స్థలం యొక్క పైకెక్కి
హషేము ఆకాశం వైపు చూసి అన్నారు, విశ్వానికి రాజు అయిన మా దేవా, ఈ తాళపు చెవులు మేము కలిగి ఉండడానికి మాకు అర్హత లేదు. ఆలయము యొక్క తాళపు చెవి మా చేతిలో ఉండడానికి మేము అర్హత కోల్పోయాము. లెట్ ద టెంపుల్ కీస్ బి హ్యాండెడ్ టు యూ. ఈ యొక్క దేవుని యొక్క ఆలయపు తాళపు చెవి మీకే ఇచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇసిరేస్తారు. అప్పుడు పైనుండి ఒక చెయ్యి వచ్చి ఆ తాళపు చెయ్యి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? The young priest jumped from the roof, fell into the fire of the burning temple. తగలబడిపోతున్న ఆలయం పైకి ఎక్కారు అందరూ. తగలబడిపోతున్నటువంటి ఆలయంలోకి దూకేశారు అందరూ, ఆ మంటల్లోకి. మాకు ఇంకా అర్హత లేదు ఆ సేవ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ దూకి మంటల్లో కాలి చనిపోతారు. ప్రాఫెట్ ఐసయా లామెంటెడ్ ఓవర్ దెమ్. వారి గురించి యెషయా ప్రవక్త అంగలార్పు చూస్తాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలు. 22:1-2 వచనాలు మనం చూస్తే, దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు? నీలోని వారందరూ మేడ ఎక్కి ఉన్నారు ఏమిటి? అల్లరితో నిండి కేకలు వెయ్యు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు, మరి అగ్నిలో దూకి చనిపోయారు. This is referring to the young priests who died by throwing themselves off the roof into the fire. ఆ పరిశుద్ధ దేవుని సన్నిధి నుంచి మేడ నుంచి దూకేసినటువంటి ఆ మంటల్లో పడి తగలబడిపోయిన ఆ యొక్క యవనస్తులైనటువంటి యాజుల గురించి అంగలార్చి చెప్పిన మాటలు. And even with regard to the Holy One, blessed be He, stated. హషేము ఏమంటున్నారు? 22వ అధ్యాయము 5వ వచనం. హషేము గురించి చెప్తున్న మాటలు, హషేము చెప్తున్న మాటలు, హషేము కొరకు, హషేము నిమిత్తం, లేకపోతే ఫార్ హషేము. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతిగా ప్రభు హషేము అల్లరి దినము ఒకటి నియమించి ఉన్నాడు. ఓటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలుగు చేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడను. ఓటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలుగు చేయును. టెంపుల్ నాశనం అవుతున్న సిచ్యువేషన్లో ఆయన ప్రాకారములు పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును అన్నది. కొండవైపు ధ్వని కాదు, యాక్చువల్గా ట్రాన్స్లేషన్ రాదు. కొండవైపు రోదన వినబడును. కొండవైపు రోదన వినబడును అని అంటే దాని యొక్క అర్థం, ఇక్కడ దేవుని ఆలయం ఆయనే తన చేతులతో దాన్ని తగలబెట్టి ఇటువైపు తిరిగి ఏడుస్తున్నారట. హషేమ్ క్రైయింగ్ ది సైడ్. ఇటువైపు ఆలయం నాశనం. ఇక్కడ ధ్వని కాదు, కొండ వైపు రోదన వినపడుతుంది. కొండ తట్టు తిరిగి ఏడుస్తుంటా హషేమ్. క్రైయింగ్. So this is the actual date of destruction of the holy temple. ఐదు సంఘటనలు తిషేబా రోజు జరిగింది అని చెప్పి అందులోని ద ఫాల్ ఆఫ్ బెటార్ పట్టణము పడిపోయింది. ద ఫాల్ ఆఫ్ బెటార్. మూడో టాపిక్ ఈరోజు నాది. దీని గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం కొన్ని విషయాలు. బెటార్ అనే ప్రాంతము చాలా 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 పెద్ద సేజెస్ ఉన్నటువంటి ప్రాంతము. అందులో షిమోన్ బార్ ఖోజీవా, ఆయననే బార్ ఖోఖ్బా అని అంటారు.
బార్ కొఖ్బా స్ట్రాంగ్ లీడర్, బలమైనటువంటి స్ట్రాంగ్ లీడర్ బార్ కొఖ్బా. రోమీలను ఎదుర్కొన్నటువంటి, ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్న, ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నాడు బార్ కొఖ్బా. బార్ అంటే అరామీకులో కుమారుడు అని. సో యాక్చువల్గా ఆయన పేరు షిమోన్ బర్ ఖోజీబా. ఆయన పేరు షిమోన్ బర్ ఖోజీబా. ఆయన్నే బర్ కొఖ్బా అని అంటారు. ఆ కాలమందు ఇది జరిగినటువంటి సంఘటన 135 CE. అంటే టెంపుల్ నాశనం అయిపోయింది 70 CEలో. 70 CEలో టెంపుల్ అయిపోయింది. అక్కడ జరిగిన 30 + 30 65 ఇయర్స్ తర్వాత జరుగుతున్న సంఘటన ఇది. 60 సంవత్సరాల తర్వాత బార్ కొఖ్బా తన ధైర్యము, తన యొక్క పోరాట పటిమ, జీల్, ఆసక్తి, దేవుని గురించినటువంటి ఆసక్తి. ఆ టైంలో రబ్బీ అకీవా గారు కూడా ఉంటారు. రబ్బీ అకీవా గారు ద మోస్ట్ సెయింట్లీ పర్సన్ ఆ టైంలో చాలామంది సెయింట్లీ రాబాయిస్ ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, మంచి తోరా యొక్క ఇన్సైట్స్ తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన తన స్టూడెంట్స్ ఎంతమంది? 24,000 మంది. 24,000 స్టూడెంట్స్ తోటి కూర్చొని ఒకసారి లెక్చర్ ఇస్తూ అంటారు, మషియాహుని మీరు చూసారా అని. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మషియాకు చూడబెట్టి మషియాకు వచ్చారా అంటే, ఎస్, మనతోనే ఉన్నాడు అని అంటారు. ఆయన మనతోనే ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ కూడా చాలా ఆశ్చర్యంగా అడుగుతారు, ఎవరు మషియా, ఎవరు అని అడిగితే అప్పుడు రబ్బీ అకీవా గారు బార్ కొఖ్బాను చూపిస్తారు. హీ ఈజ్ ద మషియాహ్ అని అంటారు. అప్పుడు తర్వాత కాలంలో ఏమైంది? బార్ కొఖ్బా మషియాహ్ కాదు అనుకున్నారు. నౌ ద క్వశ్చన్ ఈజ్, అంత పెద్ద సేజ్, అంత పెద్ద తోరా పండితుడు ఎలా మిస్ అయ్యాడు? ఈయన మషియాహ్ అన్నట్టు అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మషియాహ్ కాకుండా ఎందుకు అయిపోయాడు అని అడుగుతున్నారు. అంటే ఈయన విజన్ రాంగా, ఈయన పొందిన దర్శనం రాంగా, ఈయన చూసిన విధానం రాంగా, బార్ కొఖ్బా మషియాహ్ కాదా? ఈయన ఎలా చెప్పారు? ఇంత పెద్ద సేజ్ పని మామూలు వ్యక్తి చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఒక పెద్ద తల్మోదిక్ స్కాలర్, ఒక పెద్ద పండితుడు చెప్పితే తిరిగి లేదు. అలాంటిది ఆ పండితుడు చెప్పినటువంటి ఆ మాట బార్ కొఖ్బా మషియాహ్ కాకుండా ఎలాగైపోయాడు? హౌ డిడ్ ఇట్ బికమ్? దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? రబ్బీ అకీవా ఈజ్ నాట్ రాంగ్ ఎట్ ఆల్. రబ్బీ అకీవా రాంగ్ చేయలేదు, తప్పు చెప్పలేదు. రబ్బీ అకీవా కరెక్టే చెప్పారు. బార్ కొఖ్బా ఈజ్ ద మషియాహ్. ప్రతి జనరేషన్లో మషియాహ్ నిలబడే ఉంటాడు. ప్రతి తరంలో మషియాహ్ ఉంటాడు. కాకపోతే ప్రజలు సిద్ధంగా ఉండాలి విమోచనకు. ప్రజలు సిద్ధంగా ఉండాలి విమోచనకు. ప్రజలు సిద్ధంగా ఉంటే ఆ తరంలో ఉన్న ఆ మషియాహ్ బయట కనిపిస్తాడు. ఇక్కడ రబ్బీ అకీవా గారి టైంలో ఈ వాజ్ ద మషియాహ్, బార్ కొఖ్బా వాజ్ ద మషియాహ్. అయితే ఈ 24,000 మంది స్టూడెంట్స్ వారిలో ఐక్యత లేక, ఒకరినొకరు గౌరవించుకోక, తెలుసు కదా, దే ఆల్ డైడ్ బికాస్ దే డిడ్ నాట్ గివ్ రెస్పెక్ట్ ఇవ్వలేదు, గౌరవించుకోలేదు, ఒకరికొకరు గౌరవించుకోలేదు, యూనిటీ లేదు. ఎప్పుడైతే యూనిటీ లేదో దేవుడు తన కొరకు నిలబెట్టుకున్న మషియాహ్ ఆ టైంలో కనిపించిన తర్వాత ఇట్స్ అప్ టు హిమ్. ఇప్పుడు అంటున్నారు, ఈరోజు కూడా మనకి రబ్బీలు
చెప్పుతున్న మాట మన రబనిత్ సారా కోహెన్ గారు కూడా ఆమె చెప్పారు, టుడే వీ కెన్ హియర్ ద స్టెప్స్ ఆఫ్ మషియాహ్. ఈరోజు మన మధ్య మషియాహ్ ఉన్నారు తెలుసా. మనం ఐక్యతలోకి రాకపోతే ఆ మషియాహ్ రివీల్ అవ్వడం, మనం ఒకరికొకరు గౌరవించుకోకపోతే, ప్రేమించుకోకపోతే, ద్వేష భావాలతో ఉంటే ఆ మషియాహ్ కనిపించడు. ఈరోజు మన మధ్య ఉన్నారు. ఈజ్ దేర్. ఆయన బయటకు రావాలా, బహిరంగపరచబడాలా మషియాహ్ కంటే మనం అందరము ఐక్యతను పెంపొందించాలి. నాట్ బ్యాక్ స్టాబింగ్, వెనకాతల పొడుచుకొని చంపుకొని తిట్టుకొని దూషించుకొని లసోనోరా చేసుకొని ఇలా బ్రతికితే మషియాహ్ రారు, మషియాహ్ అగుపడడు. ప్రేమను పెంచాలి, ఐక్యతను పెంచాలి, ఏక మనసు తీసుకొని రావాలి. ఎప్పుడైతే మనం దాన్ని తీసుకొని వస్తామో ఆ మషియాహ్ మన ముందే పేరు అవుతాడు. అది దేవుని చేతుల్లో కాదు, మన చేతుల్లో ఉంది. వీ హ్యావ్ టు వర్క్. మన ఊరికినే నామినల్గా అలాగ చెప్పుకొని చేసుకొని పైన బ్రతకడం కాదు. బీ సిన్సియర్, యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. దేవుని ఎదుట ఉన్నాము అని గుర్తుపెట్టుకో, ఏ టైంలో ఉన్నాము అనేది గుర్తుపెట్టుకో. నీ వంతు నువ్వు సాయశక్తిలో ప్రయత్నం చేయి. ఆలయం రాకపోవడానికి నేను కారణం అవ్వకూడదు. ఐ షుడ్ నాట్ బి ద వన్. ఆలయం రావడానికి కారకుండా అవ్వాలే కానీ నీ వలననే రావటం లేదు, నీ వలననే అవ్వటం లేదు అని నా బట్టి ఇది జరగకూడదని ప్రతి ఇండివిజువల్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు, నా వలన దేవుని ఆలయం రాకుండా ఆగిపోకూడదు, నా వలన నేనేం చేయగలను అది నేను చెయ్యాలి అనే కోణంలోంచి నేను వెళ్ళాలి. అది వారు చేస్తున్నారు, ఇక్కడ మనం చెయ్యాలి. ఇందాక చెప్పాను కదా, ద మోర్ లైట్ యు బ్రింగ్, నీ చుట్టుపక్కల ఉన్న చీకటి వెళ్తుంటుంది, లైట్ స్ప్రెడ్ అవుతుంది. మన వెలుగు పెంచే కొలది, మన లైటింగ్ పెంచే కొలది, ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ పెరిగే కొలది ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. లైట్ డార్క్ ఏరియా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఆయన అన్నాడు, చీకటిలో నడుస్తున్నా నాకు ఎవరు లేరే, నాకు తోడు ఎవరు లేరే అని నువ్వు అనుకుంటున్నావు. నడుస్తున్నావు, ఆ చీకటిలో నడుస్తున్నానండి, నువ్వే వెలుగు. నీకు ఎవరు రాలేదు కాదు, చీకట్లో నువ్వు నడుస్తున్నావు అంటే నువ్వు వెలుగై ఉన్నావు కాబట్టి చీకట్లో నడుస్తున్నావు. నువ్వు కీప్ వాకింగ్, ఇంక్రీజ్ యువర్ లైట్. నీ వెలుగును పెంచే కొలది నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారము తొలగిపోతుంది. సో 135 CEలో జరిగినది ఏమిటి? 135 CE, Jewish rebels were brutally butchered in the final battle at Betar, southwest of Jerusalem, one of the cities of the tribe of Judah. యూదా యొక్క గోత్రంలో ఒక పట్టణము బెటార్ అనే పట్టణము. మిషనాలో చెప్పబడింది. ఇది కూడా 9th of 135 CEలో జరిగిన సంఘటన. ఒకసారి ఇది మనం విందాం. ఈ పట్టణము చాలా బలవంగా ఉండేది. లీడర్ బర్ ఖోఖ్బా. Revolt against Roman occupation took place in the days of Emperor Hadrian. హద్రియన్ చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. After losing many of their strongholds, Bar Kokhba and the remnants of his army withdrew to the fortress of Betar, which subsequently came under siege in the summer of 135 CE. చాలా పట్టణాలు వీరు కంట్రోల్లో పెట్టుకొని ఉన్నారు. అయితే చాలా వరకు వాళ్ళు నష్టపోవడం వలన ఆ పట్టణాలు రోమన్స్కి లూజ్ అయిపోయారు. ఇప్పుడు ఒకే ఒక పట్టణం స్ట్రాంగ్గా పట్టుకొని ఉన్నారు. ఆ పట్టణం పేరే బెటార్. దాన్ని వాళ్ళు స్వాధీనంలో ఉంచుకొని స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఈ పట్టణాన్ని రోమన్ సైనికులు మాటు వేశారు.
రోమన్ సైనికులు మాటు వేశారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏమిటి? ఈ పట్టణము ఇది అవ్వడానికి గల కారణము, ప్రధానమైనటువంటి కారణము ఒక చిన్న సంఘటన. ఏమిటి ఆ సంఘటన అంటే, సీజర్స్ డాటర్, చక్రవర్తి సీజర్ చక్రవర్తి యొక్క కుమార్తె వెళ్తా ఉంది రథంలో. ఆ రథం చెక్క వీల్స్, అప్పట్లో ఆ రథం వెళ్తుంటే ఆ చెక్క వీల్స్లో స్పోక్స్ ఊడిపోయాయి, కర్రలు, ఆ వీల్కు ఉన్న స్పోక్ కర్రలు ఇరిగిపోయాయి. అప్పుడు ఆ సోల్జర్స్ ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి దేవదారు చెట్టు ఒకటి నరికేసి, ఆ చెట్టు యొక్క దీన్ని నరికి చెక్కలు తీసి స్ట్రైట్ చేసి దాన్ని మరమ్మతు చేశారు ఆ యొక్క వీల్కి. ఇదే ఇప్పుడు గొడవగా మారిపోయింది. ఏం చెట్టు నరికేశారు? దేవదారు చెట్టు నరికేశారు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి, యూదియా ప్రజలకి ఒక కష్టం ఉండేది. ఆ కష్టం ఏంటంటే, ప్రతి ఇంటిలో కూడా వారికి అబ్బాయి పుడితే దేవదారు చెట్టు నాటుతారు, అమ్మాయి పుడితే తుమ్మ చెట్టు నాటుతారు. ప్రతి ఇంటికి అబ్బాయి పుడితే దేవదారు చెట్టు మొక్క, అమ్మాయి పుడితే నాటుతారు. అది వాళ్ళతో పాటు ఆ చెట్టు పెరుగుతుంది, పెద్ద అవుతుంది. వారికి వివాహం సమయం వచ్చినప్పుడు 20 సంవత్సరాలు పైబడతారు, 20 సంవత్సరాల చెట్టు బాగా పెద్ద ఉంటుంది. అప్పుడు వారి వివాహం వచ్చినప్పుడు ఆ చెట్టు నరికి ఆ చెట్టునే కుప్ప కింద మలుస్తారన్నమాట. కుప్ప తయారు చేసి వేస్తారు. అలాంటిది ఆ చెట్టుని వీళ్ళు రోమన్ సోల్జర్స్ ఏం చేశారు? దేవదారు చెట్టుని నరికేశారు. అంతే, గొడవ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళందరూ Jews are rebelling against you, వాళ్ళందరూ వచ్చారు. Her attendants cut down said that the residents of Better came, attacked them. ఆ ఊరు వాళ్ళు వచ్చి అటాక్ చేసి వాళ్ళని కొట్టేశారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పారు, సీజర్ నీ మీద తిరుగుబాటు జరుగుతుంది అని. రబ్బీ యోహన్నాన్ చెప్తున్నారు, there were 80,000 Roman soldiers who besieged Better. ఆ పట్టణాన్ని 80,000 మంది రోమన్ సైనికులు మాటు వేశారంట. పట్టణం చుట్టూ ఒకరు 80,000 మంది సైనికులు మాటు వేశారు. ద సిటీ వాజ్ డిఫెండెడ్ బై బార్ కోఖ్బా. బార్ కోఖ్బాకి ఎంతమంది ఉన్నారు? 200,000. 2 లక్షల సోల్జర్స్ ఉన్నారు బార్ కోఖ్బాకి. ఆ సోల్జర్స్కి, ఇతని దగ్గర ఉన్న సోల్జర్స్ 2 లక్షల మంది సోల్జర్స్ ఎలాంటి వాళ్ళంట? ప్రతి సోల్జర్కి 1,000 ఉండదంట. 1,000 లేని సోల్జర్స్ 2 లక్షల మంది. ఏంటండి ఈయన సైన్యంలో 1,000 లేకపోవడం ఏంటి ఈ సైనికులకి అని అంటే, బార్ కోఖ్బా యొక్క సైన్యంలో జాయిన్ అవ్వాలంటే తన ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. వాడు 1,000 తెగ నరుక్కొని రావాలి. ఆ ధైర్యం ఉన్నవాడే ఈయన ఆర్మీలో ఉండాలి. ప్రతి ఒక్క సోల్జర్కి 1,000 ఉండదంట. అలాగే ఎంతమంది ఉన్నారు? 2 లక్షల మంది. అప్పుడు సేజెస్ పెద్దవాళ్ళు అడుగుతున్నారు, ఇలా ఎంతమందినయ్యా 1,000 నరికించేస్తావు? ఇప్పటికి 2 లక్షల మంది సైనికులు 1,000 నరికి ఇంకెంతమందిని ఇలా 1,000 లేకుండా చేస్తావు? అప్పుడు ఆయన అంటాడు, మరి ఎలా పరీక్షించేది? ధైర్య సాహసాలు ఎలా ప్రదర్శిస్తారు వీళ్ళు? నిజంగా ధైర్యం ఉందా లేదా? ఆ చేసిన వాడే యుద్ధంలో నిలబడగలడు, లేకపోతే యుద్ధం టైంలో పారిపోతాడు. ఏం చేయమంటారు? అప్పుడు సేజెస్ అంటారు, అలా కాదు, ఇంకొక టెస్ట్ పెట్టు. ఏమనంటే, వాళ్ళు గుర్రం మీద రైడ్ చేస్తున్నప్పుడు, గుర్రం స్వారీ చేస్తున్నప్పుడు ఆ రన్నింగ్లోని దేవదారు వృక్షాన్ని లేపగలరేమో టెస్ట్ పెట్టు. వాళ్ళు గుర్రం మీద స్వారీ చేస్తూ దేవదారు వృక్షాన్ని లేపగలిగితే అది వాడి ధైర్యము, అది వాడి స్ట్రెంగ్త్. టెస్ట్ చేసుకో, ఈసారి నుంచి 1,000 నరికే పని పెట్టొద్దు. అప్పుడు బార్ కోఖ్బా ఓకే, ఆ టెస్ట్ ఇక్కడ నుంచి మేము పెడతాము అని చెప్పి అలాగే నెక్స్ట్ టైం నుంచి తన టెస్ట్ని మార్చాడు. అలాగా
స్వారీ చేసి దేవదారు వృక్షాన్ని లేపగలిగిన వాళ్ళు మరొక 2 లక్షల మంది. సో 2 లక్షల మంది వేలు నరకబడినటువంటి సోల్జర్స్ ఉన్నారు. 2 లక్షల మంది దేవదారు వృక్షాలు లేపేయగలిగినటువంటి సత్తా, స్ట్రెంగ్త్ కలిగినటువంటి వాళ్ళు బార్ కోఖ్బా యొక్క సైన్యంలో ఉన్నారు. స్ట్రెంగ్త్ అది. సో అప్పుడు హద్రియన్, సీజర్ చక్రవర్తి హద్రియన్ తన సైన్యాన్ని పంపించాడు. 80,000 మంది వచ్చారు. మాటు వేసుకోవడానికి ముందు కొంతమంది వచ్చారు. అయితే వాళ్ళందరినీ కూడా వీళ్ళు మట్టు పెట్టేశారు. ఒకసారి బార్ కోఖ్బా ఫోర్సెస్ వచ్చి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి అంటాడు, హషేము మీకు తోడై ఉండి మీకు సహాయం చేయుగాక అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, కీర్తన 60 అధ్యాయము 10వ వచనంలో మాట చెప్తారు, దేవా నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనతో కూడా నీవు బయలుదేరడం మాని ఉన్నావు కదా. సో ది మిస్పోక్ అండ్ రిప్లైడ్. వాళ్ళు ఏమన్నారంటే, ఆయన మాకేం సహాయం చేయవసరం లేదు, మా పనిని ఆటంకపరచుకుని ఉండే చాలు, మేము పోరాడుతున్నాము. బార్ కోఖ్బా యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? బార్ కోఖ్బా యొక్క బలం ఏంటో తెలుసా? మనకు అప్పుడు ఆ కాలంలో క్యాటిబాల్స్, పెద్ద పెద్ద రాళ్ళు, ఇప్పుడు క్యాటిబాల్ అది పెద్ద, మీరు 9/17 వీడియో చూసుంటే రాళ్ళు వేస్తూ ఉంటారు. అలాంటి రాయి వస్తే మోకాలతో రాయిని ఆపేసి తిరిగి ఫుట్బాల్లో తన్నేవాడు అంట. అంత బలం అంట అతనికి. ఆ రాయిని తంతే అది వెళ్ళి తిరిగి శత్రువుల మీద పడేది. హీ వుడ్ బ్లాక్ ద క్యాటబుల్ స్టోన్స్ విత్ హిస్ నీ, హర్ల్ దెమ్ బ్యాక్, కిల్లింగ్ మెనీ సోల్జర్స్. తిరిగి దాన్ని విసిరితే చాలామంది చచ్చిపోయేవారు. అది బార్ కోఖ్బా యొక్క స్ట్రెంగ్త్, అది ఆయన యొక్క బలం. రబీ అకీవా ఈయన చూసినప్పుడు అంటారు, సంఖ్యాకాండం 24:17, నక్షత్రము యాకోబులో ఉదయించును అన్న మాట ఇతనిదే. ఆయన స్ట్రెంగ్త్, ఆయన జీల్, ఆయన ఆసక్తి చూసినప్పుడు అకీవా గారు అంటారు, యాకోబు నుంచి ఉదయించాడు మషియాక్. 3.5 సంవత్సరాలు, 3.5 years చక్రవర్తి సీజర్ హద్రియన్ బెటారు పట్టణాన్ని మాటు వేస్తాడు. 3.5 సంవత్సరాల వరకు వాళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అంత స్ట్రాంగ్గా వీళ్ళు పట్టుకొని ఉన్నారనంటే ఆలోచించండి. ఆ టైంలో ఇది స్ట్రాంగ్, ఈ స్ట్రెంగ్త్, ఈ బలము దేని వలన, ఎవరి వలన అంటే ఒక పెద్ద ఆయన వలన. ఆ ఊరిలో ఒక పెద్ద సేజ్ ఉన్నారు, ఒక పెద్ద రబ్బీ గారు ఉన్నారు. ఆయన పేరు ఎలాజర్ హా మోదాయ్. రబ్బీ ఎలాజర్ హా మోదాయ్ ఆయన రబ్బాన్ గమాలియేల్ గారి యొక్క స్టూడెంట్. చాలా ఇన్ఫ్లుయెన్షియల్ టీచర్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ టీచర్ ఆ జనరేషన్కి. ఈయన బార్ కోఖ్బాకి రిలేషన్ అవుతాడు, అంకుల్ అవుతాడు, మామయ్య రిలేషన్ ఏదో పెద్ద ఆయన. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటనంటే, ఈ పెద్ద ఆయన బార్ కోఖ్బాకి తిరుగుబాటు చేయొద్దు రోమీల మీద అని చెప్తూ ఉండేవారు. తిరుగుబాటు చేయొద్దు. ఆయన ఎప్పుడు కూడా ఆ గోనె బట్ట ధరించుకొని బూడిద పూసుకొని ఎలుగెత్తి ప్రార్థనలు చేస్తూ ఉంటారంట. ఆయన ఎలుగెత్తి చేసే ఆ ప్రార్థన, తగ్గింపు స్వభావం ఆ పట్టణానికి కాపుదల. బెటార్ పట్టణం యొక్క కాపుదల ఎవరి వలన అంటే ఈ రబీ ఎలాజర్ గారి వలన. 3.5 సంవత్సరాల పాటు సీజర్ హద్రియన్ను ఆ పట్టణం చుట్టూ మాటు వేసి, ఇంకా ఇది మన వలన అవ్వదు, వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అతను వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ టైంలో ఒక
కూతీయుడు ఒకడు వచ్చి, అతడు యూదులకు శత్రు. అతను వచ్చి అంటాడు, మాస్టర్, అయ్యా, యాజ్ లాంగ్ యాజ్ దిస్ రూస్టర్ సిట్స్ దేర్ ఇన్ యాషెస్, ఈ ముసలి కోడి అక్కడ బూడిద పూసుకొని కూర్చున్నంత సేపు, అతడు అక్కడ బూడిదలో కూర్చొని ప్రార్థనలు చేస్తున్నంత సేపు నువ్వు ఈ పట్టణాన్ని జయించలేవు. ఈ పట్టణం యొక్క జయము బలమంతా ఆ ముసలి కోడి మీద ఉంది అని ఎటకారంగా మాట్లాడతాడు. యూ విల్ బి అన్ఏబుల్ టు కాన్కర్. అప్పుడు అంటాడు, వెయిట్ ఫర్ మీ, ఐ షల్ ఎనేబుల్ యూ టు క్యాప్చర్. ఈరోజు నేను ఒక పని చేస్తాను, ఆ పనిని బట్టి నీకు జయం వస్తుంది, వెయిట్ చేయి, ఒక్కరోజు ఆగండి అని అంటాడు. అప్పుడు అతడు ఆ కూతుడు ఏం చేస్తాడనంటే, వెంట్ ఇంటూ బెటర్ త్రూ ద మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తాడు. ఫౌండ్ రబి ఎలియాజర్ వాజ్ బిజీ ప్రేయింగ్. ఆయన ఎలియాజర్ ప్రార్థన చేస్తున్నారు చాలా సీరియస్గా. అప్పుడు ఇతను వెళ్ళి అతని చెవిలో ఏదో చెప్పుతున్నట్టుగా నటిస్తాడు. అతను సీరియస్గా ప్రేయర్ చేస్తూ ఉంటాడు, ఇతనేమో దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటిస్తాడు. దూరం నుంచి చూసినటువంటి వాళ్ళందరూ అనుకుంటారు వీడు ఏదో అతనికి చెవిలో చెప్పాడు. అప్పుడు బార్ కోఖ్బా అతన్ని పిలిపిస్తాడు. మా మామయ్య గారి చెవిలో నువ్వేం చెప్పావు? వాట్ డిడ్ యూ సే? అప్పుడు ఆయన ఏం చెప్పాడు నీకు? నువ్వేం చెప్పావు, ఆయన నీకేం చెప్పాడు? అప్పుడు ఆ కూతైట్ అంటాడు, నేను ఏమి చెప్పానో అతని చెవిలో నేను నీకు చెబితే హద్రియన్ సీజర్ నన్ను చంపేస్తాడు. నేను ఆ మాట నీకు చెప్పకపోతే నువ్వు నన్ను చంపేస్తా. ఈ టార్చర్ నేను భరించేదానికంటే చెప్పేదానికంటే చచ్చిపోవడమే మేలు. చంపిసుకో, నేను చెప్పను అంటాడు. రాజుగారి యొక్క సీక్రెట్స్ నేను చెప్పకూడదు, ఐ విల్ నాట్ టెల్ అంటాడు. అప్పుడు బార్ కోఖ్బా ఏమనుకుంటాడనంటే, రబి ఎలియాజర్ గారు, అతని మామ ఎలియాజర్ గారు సాట్ టు డెలివర్ ద కంట్రీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ హద్రియా. అతను ముందు నుంచి ఈయన యొక్క రివోల్ట్ని అపోజ్ చేస్తున్నారు కదా, వద్దు యుద్ధం చేయొద్దు, వద్దు అని అంటున్నారు కదా. ఒకవేళ ఈయనేమో ఆ సీజర్ యొక్క చక్రవర్తి చేతులకు ఈ పట్టణాన్ని అప్పగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో అని అనుకుంటాడు బార్ కోఖ్బా. అనుకొని మెసెంజర్స్ని పంపిస్తాడు. పంపించి రబి ఎలియాజర్ని పిలిపిస్తాడు, రండి తీసుకొని వస్తాడు. అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చిన తర్వాత అడుగుతాడు, బార్ కోఖ్బా అడుగుతాడు ఆయనని, రబి ఎలియాజర్ని, ఏం చెప్పాడు అతడు నీ చెవిలో? ఈ కూతయుడు ఏం చెప్పాడు నీకు చెవిలో అంటే, అప్పుడు ఆయన అంటారు, ఏమో నాకేం తెలియదు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏం చెప్పాడో అసలు నాకు ఏం తెలీదు, నేనేం వినలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను సీరియస్గా. మరి మీరేం చెప్పారు? నేనేమీ చెప్పలేదు, అతను నాకేమీ చెప్పలేదు, నేను అతనికి ఏమీ చెప్పలేదు. దానికి బార్ కోఖ్బాకి చాలా కోపం వచ్చేసి ఆ రబ్బీ గారిని ఒక్క తన్ను తన్నేస్తాడు. కిక్డ్ హిమ్, గట్టిగా తన్ని కొట్టి ఆ రబ్బీ గారు చనిపోతారు ఆ టైంలో. అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వస్తుంది. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, మందను విడనాడు పనికి మాలి కాపరికి శ్రమ, అతని చెయ్యు కుడి కన్ను తెగవేయబడను, అతని చెయ్య అతని కుడి కన్ను తెగవేయబడను. ఇది జకర్యాలో చెప్పినటువంటి మాట. కాబట్టి ద forearm of that man Bar Kokhba shall wither and his right eye shall be struck. తన కుడి చెయ్యి తెగిపోతుంది, తన కన్ను పొడవబడుతుంది. ఇది పైనుంచి వచ్చిన స్వరం. కాబట్టి యూదులు తమ యొక్క వినాశనము తామే ఈ పరిస్థితి ద్వారా
తెచ్చుకున్నారు. ఇదే ఒక ఇన్సిడెంట్ మనం చూస్తాం. జకరియా అన్న ప్రవక్తని యెరూషలేము దేవాలయంలో కొట్టి చంపేస్తారు. షబ్బాత్ రోజు అతని యొక్క రక్తము పొంగుతా ఉంటుంది. నెబుజద్దాన్ వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి, ఏంటి రక్తము, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటుంటే దానికి ఆ ప్రవక్త చంపేశారండి అని. సేమ్ అలాగే ఇక్కడ ఈ యొక్క రబీ ఎలియాజర్ గారిని చంపేయడం జరిగింది. హిస్ హెడ్ వాస్ బ్రాట్ టు హద్రియన్ హూ ఆస్క్డ్ హూ కిల్డ్ హిమ్. అప్పుడు అతని యొక్క తల తీసుకొని వస్తాడు, హద్రియన్ సీజర్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ కూతైట్ ఎవరు చంపారు ఇతన్ని? అప్పుడు ఆయన అంటాడు, నేనేనండి. అప్పుడు వెళ్ళి అతని దేహాన్ని తీసుకురా. హీ వెంట్ బ్రాట్ ఇట్ అండ్ దే ఫౌండ్ ఎ స్నేక్ కర్ల్డ్ అరౌండ్ హిస్ నెక్. అతని యొక్క మెడ చుట్టూ పాము చుట్టుకొని ఉంటుంది. ఆ డెడ్ బాడీ తీసుకొని వచ్చినాడు బాడీని. అప్పుడు హద్రియన్ సీజర్ చెప్తాడు, హ్యాడ్ ఈస్ గాడ్ నాట్ కిల్డ్ హిమ్ హూ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ సో. తన యొక్క దేవుడే తనను చంపకపోతే ఎవరు చేసి ఉంటారు? 80,000 రోమన్స్ ఎంటర్డ్ బెటార్. 80,000 మంది రోమన్స్ ఏం చేశారు? సోల్జర్స్ లోపల దూరిపోయారు. పిల్లలు, స్త్రీలు, పురుషులు మొత్తం అందరినీ ఉచ్చకోత చంపడం మొదలుపెట్టారు, నరికడం మొదలుపెట్టారు. అంటిల్ బ్లడ్ ఫ్లోడ్ ఫ్రమ్ ద డోర్వేస్ అండ్ సూవర్డ్స్. ప్రతి గృహం నుంచి రక్తము పారుతుంది. హార్ట్స్ sank up until their nostrils. మీరు మన అక్టోబర్ 7th జరిగిన ఆ యొక్క మారణ హోమం చూసిన రక్తపు మడుగులు అవన్నీ చూసిన అదే అలాగుంది. అసలు ఇదేమిటి? గుర్రపు ముక్కు వరకు రక్తము హైట్ పారిందంటే ఆలోచించండి. ఆ ఊరిలో చంపబడిన 80 లక్షల మంది. $80,000 Romans entered Bethar. Horses sank up until their nostrils, and the rivers of blood lifted up rocks weighing 40 seah. ప్రవాహం చూడండి, ప్రవాహం నీళ్లు, తుఫాను వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని వెళ్తే రాళ్ళు రప్పలు అన్ని కొట్టుకొని వెళ్తుంటుంది. అలాగా ఈ యూదుల యొక్క రక్తం అంటే కొట్టుకొని వెళ్తున్నప్పుడు 300 కేజీల బరువు రాళ్ళు కూడా కొట్టుకొని వెళ్ళాయట అందులోని. గుర్రపు ముక్కు వరకు రక్తము అంత ఎత్తున పారింది. ఫ్లోడ్ ఇంటిది అక్కడి నుంచే సముద్రంలోకి. వేర్ ఇట్ స్టెయిన్ వాజ్ నోటిసబుల్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 4 మైల్. 2.5 మైళ్ళ దూరం వరకు ఆ మరక కనబడుతూనే ఉందట రక్తము. హద్రియన్ కంట ఒక పెద్ద ద్రాక్ష తోట ఉండేదంట. ఎంత? 18 కిలోమీటర్ల విస్తరణలో పెద్ద ద్రాక్ష తోట. అది డిస్టెన్స్ బిట్వీన్ తిబేరియస్ సిపోరి. And he surrounded it with a wall made from the bodies of those who slain in Bethar. బెటార్ ప్రాంతంలో చంపబడిన వారి దేహాల్ని తన ద్రాక్ష తోట చుట్టూరా పేర్చాడంట గోడలాగా. శవాలన్నింటినీ పేర్చాడు గోడలాగా. He also ordered that they not be brought to burial. ఎవరిని కూడా పాతి పెట్టొద్దు అన్నాడంట. The sages taught. sages ఏం చెప్తున్నారు? 7 సంవత్సరాలు 7 years 7 సంవత్సరాలు the Gentiles harvested their vineyards without having to fertilize them. అన్యులైన వాళ్ళందరూ ఎరువులు వేయకుండానే 7 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ ప్రజల చంపబడిన రక్తమే వాళ్ళకి ఎరువుగా మారి 7 సంవత్సరాల పాటు వాళ్ళు ఏ ఎరువు వేసుకోలేదంట. బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ఇజ్రాయెల్. రబ్బీ యోహానాన్ ఈ యొక్క భయంకరమైన ఒక వధ రబ్బీ యోహానాన్ గారు ఎలా చెప్తున్నారంటే, ద బ్రెయిన్స్ ఆఫ్ 300 children were found upon one stone. చిన్న పిల్లల యొక్క బ్రెయిన్స్, మెదళ్ళు ఒక రాతి మీద చూశారట. ఒక రాతి మీద 300
breads. 300 baskets of what remained, 5 lakh trees. 300 తెఫిలిన్ గంపలు 300 గంపల తెఫిలిన్లు were found in Betar. Each and every one of which had the capacity to hold 3 measures. అంటే 28 లీటర్లు పట్టేటోడు గంప. Rabban Shimon Gamaliel said 500 schools were in Betar. బెటార్ ఊరిలో 500 స్కూళ్ళు ఉండేవి. while the smallest of them wasn't less than 300. చిన్న స్కూలు, అందులో 500 స్కూళ్ళలో చిన్న స్కూలు 300 కంటే తక్కువ ఉండరంట స్టూడెంట్స్. అదే చిన్న స్కూలు, 300 స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్. అలాంటి 500 ఎక్కువ. దే యూస్ టు సే, వాళ్ళు అనేవారంట, ఆ పిల్లలు తోరా స్కూల్ చదువుతున్న పిల్లలు, వాళ్ళ శత్రువు గనక వస్తే మా మీదకి, వారు తోరా చదివేటప్పుడు పాయింటర్ ఉంటుంది, ఒక ఇలాగ వేలులాగా ఉండి ఇలాగ పాయింటర్ ఉంటుంది. వాళ్ళు తోరా చదివేటప్పుడు వేలు పెట్టరు బుక్ మీద, ఆ పాయింటర్ పెట్టి చదువుతారు. ఆ స్టూడెంట్స్ అంటారు, శత్రువు వస్తే కనుక మేమందరం ఈ పాయింటర్ తీసుకొని వెళ్ళి పొడిచి చంపేస్తామని. విల్ గో ఫోర్త్ అండ్ స్టాప్ దెమ్. బట్ అయితే సిన్స్ ఇనీక్విటీస్ హ్యాడ్ కాస్ట్ దేర్ ఫాల్, వారి అపరాధాలు వారు పడిపోవడానికి కారణమైంది. ది ఎనిమీ కేమ్ ఇన్, wrapped up each and every child in his own book. శత్రువు వచ్చాడు, ప్రతి స్టూడెంట్ని తన పుస్తకంలోనే, ఇప్పుడు పేజెస్ ఉన్నాయి, అప్పుడు చుట్టలు, ప్రతి స్టూడెంట్ని తాను చదివే తోరపు చుట్టాల్లో చుట్టేసి తగలబెట్టేశారు. ఎవ్వరు మిగలలేదు, నేను తప్ప అని రబీ యోహన్నాను ఇచ్చిన స్టేట్మెంట్ అది. 2000 years క్రితము వారు వధించబడిన విధానము, వారి అపరాధములు, టూ మచ్ ఆఫ్ స్టడీ, ఎక్కువగా స్టడీ, ఎక్కువ జ్ఞానము, ఆ జ్ఞానములో నుంచి వచ్చినటువంటి ఆ గర్వము. 24,000 మంది అకీవా స్టూడెంట్స్ గౌరవించుకోకపోవడం, గణపరచుకోకపోవడము, వారు కలిగి ఉన్న జ్ఞానం బట్టి వారు ఒకరికొకరు తగ్గించుకొని ఉండాల్సిన విధానం, కానీ వాళ్ళు గర్వాన్ని ప్రదర్శించారు కాబట్టి 24,000 మంది స్టూడెంట్స్ చనిపోయారు. ఇజ్రాయేలు ప్రజలు చనిపోయారు. కారణమే లేని ఒక ద్వేషం, రెండవ ఆలయము కూలిపోవడానికి కారణం లేని ద్వేషం. ఖమ్జా స్టోరీ, కారణం లేని ద్వేషం, ఊరికేనే ఇలాంటి సంఘటనలు ఆలయము కూల్చేసింది. రబ్బీలు అంటారు, సేజెస్ అంటున్నారు, ఎవరైతే ఈ విషయాన్ని రెక్టిఫై చేసుకుంటారో, ఎలాగా, ఒకరినొకరు గౌరవించుకోవడం, గౌరవంగా చూడడం, గౌరవంగా మాట్లాడడం, వినయంగా ఉండడం, విధేయతగా ఉండడం, ప్రతి వారితో మంచిగా పలకరించడం, మంచిగా మాట్లాడడం. ఎప్పుడైతే ఇది వస్తాదో, ఎప్పుడైతే దీన్ని పెంపొందించుకుంటామో, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏక మనసుతో సీనాయి కొండ దగ్గర నిలవబడిన ఆ సన్నిధి తిరిగి ఈ టైంలో మసీహు ఆగమనానికి, ఆలయం యొక్క రావడానికి అట్టి ప్లాట్ఫామ్ హషేము సిద్ధపరిచి మనల్ని నడిపించును గాక. మన వంతు ప్రయత్నించాలి, మన వంతు మనం వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఇందాక చాలా సీరియస్గా కన్ఫెషన్ చేసుకున్నాము. నువ్వు చేసుకున్న కన్ఫెషన్ మర్చిపోవద్దు. నీ కన్ఫెషన్ మరలా దాన్ని నీ హృదయములో రిపీట్ చేసుకుంటూ ఉండు. రాబోయే రాజ్యంలో నేను ఉండాలి, దేవుని ఆలయం తిరిగి రావడానికి నేను ఆటంకం అవ్వకూడదు. అంటే రాకపోవడానికి నేను ఆటంకం కాకూడదు, రావడానికి నేనేమవ్వాలి, నా వంతు ప్రయత్నం నేను చేయాలి. అది వారు చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి దాన్ని రిస్టోర్ చేయాలని ఎలాగైనా సరే ఆలయము, ఇది టైం, రిడెంప్షన్ టైం అనే విషయాన్ని గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు, వర్క్ చేస్తున్నారు.
ఇప్పుడు శత్రువులు ఎంతమంది వారి మీదకి వచ్చిన యుద్ధము అక్షయమది, రక్షణ అక్షయమది. ఆయన తన కార్యములు జరిగించుకుంటారు. ఈ విమోచన కాలములో ఆ అట్మాస్ఫియర్ చూస్తున్నాం, ఆ అనుభూతి చూడగలుగుతున్నాం. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంతకంటే మంచి సమయంలో ఇంకో పాయింట్ చెప్పాలంటే, ఇలాంటి రిడెంప్షన్ ఫస్ట్ జనరేషన్లో నువ్వు ఉన్నావు, మిస్ అవ్వకుండా చూసుకో. ఈ జనరేషన్లో నువ్వు, నీ కుటుంబము, నీతో పాటు ఎంతమందిని నువ్వు విమోచించగలుగుతావు. నో టైమ్ టు రిలాక్స్, నో టైమ్ టు రిలాక్స్. బ్రింగ్ లైట్, బ్రింగ్ లైట్, బ్రింగ్ లైట్. తోరా స్టడీ చేయు, తోరా స్టడీ పెంచు, మంచిని పెంచు, మంచి క్రియలు పెంచు, ధర్మక్రియలు పెంచు. ఓన్లీ గుడ్, నో నెగిటివ్. యాక్చువల్గా ఈరోజు తిషాబేవ్ సందర్భంగా ఇవన్నీ కూడా మనం చూడడానికి నెగిటివ్ విషయాలుగా కనిపిస్తున్నాయి. నెగిటివ్ విషయాలు కూడా మాట్లాడాలనిపించట్లేదు, కానీ ఇది నెగిటివ్ విషయాలు కాదు, మేలైనటువంటి దానికే ఇవన్నీ జరిగాయి అని మనకి సేజెస్ చెప్తున్నారు. కాబట్టి ఈ నెగిటివ్ కాలము పోయి మనకందరికీ ఒక మంచి పాజిటివ్ కాలము, ఉన్నతమైన కాలము. తోరాలో మనం అందరము ఇందాక చూసాం, సముద్రం అంతగా నాశనం జరిగిందంట. సముద్రం అంతా జ్ఞానము చివరిలో వెల్లడి చేయబడుతుంది. సీ దట్ టాలీ, అంత జ్ఞానము వెల్లడి చేయబడి ఆల్రెడీ రివీలింగ్, ఆల్రెడీ ఓపెన్. ఓన్లీ థింగ్, నువ్వు ఇలాగ ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ట్యాప్లో నుంచి పడేటట్టుగా ఉంది. యూ హ్యావ్ టు ట్యాప్ ఇన్ టు ఇట్. నువ్వు అది చెయ్యు, నీ మీద తోరా వర్షము, తోరా జ్ఞానపు వర్షము కురిపించబడుతుంది. దానికి ఇంతకాలము లేని ఒక గొప్ప రెవల్యూషన్స్, ఇంతకాలకు లేని ఒక గొప్ప రెవల్యూషన్స్ ప్రపంచంలో రివీల్ అవుతున్నాయి. రబ్బీ మోషే పేరెంట్స్ గారు కూడా అదంట, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ తోరా అనేది రివీల్ అయిపోతుంది ప్రపంచంలో. ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు మరొక లెవెల్లోని చాలా డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ తోరా కాన్సెప్ట్స్ రివీల్ అవుతున్నాయి ప్రపంచంలో. అని అంటే ఆ రివీల్ అవుతున్న ఆ విషయాలలో మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాము. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పుకోవాలి. లేకపోతే మనం ఏమవుతాము, ఎక్కడో ఉండేవాళ్ళము. కానీ ఈ ఫస్ట్ విమోచన జనరేషన్లో మనం ఉన్నాము అని అంటే అది దేవుడు కురిపిస్తున్న మహా గొప్ప కృప, గొప్ప ధన్యత. కాబట్టి లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. ఈ యొక్క ఫాస్టింగ్ నెక్స్ట్ ఇయర్ ఈ తిషాబేవ్ ఇలా ఉండకూడదు. నెక్స్ట్ ఇయర్ హషేం చిత్తమే దేవుని ఆలయము, సంతోషకరమైనటువంటి దినాలు. ఒకవేళ అలాంటి ఒక పరిస్థితి వస్తే ప్రారంభించాను, ఆ తర్వాత మళ్ళీ వేరే దానికి వచ్చేసాను. ఒకవేళ అలాంటి ఈరోజు తిషాబేవ్ ఆలయం లేదు, మనం అందరం కూడా ఉపవాసం ఉండాలి అనేది వచ్చింది. అదే ఒకవేళ ఆలయం కట్టబడి అక్కడ మీద పడి అక్కడ డెస్ట్రాయ్ అయింది, అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటే అప్పుడు సేజెస్ మనం ఇప్పుడు ఉపవాసం ఉండాలా లేకపోతే ఆలయం ప్రిపరేషన్లో ఉండాలా అని తర్జన అవుతారు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఫాస్టింగ్ తిషాబేవ్ చేయాలా లేకపోతే ఆలయ ప్రిపరేషన్కి మనం అందరం సిద్ధపడాలా అనే డిస్కషన్స్ జరుగుతాయి. ఒకవేళ అలాంటి ఒక పరిస్థితి ఉంటే, అది కూడా లేకుండా సంపూర్ణంగా దేవుని ఆలయం త్వరగా మన కాలంలో వచ్చుట దేవుని చిత్తమగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.